తెలంగాణలో రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ ప్రస్తుతం చర్చ నడుస్తుంది. అంటే ఎవరైనా హద్దు మీరితే ఉత్తరప్రదేశ్ యోగి లాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఊరుకునేది లేదు. తెలంగాణ తుపాకీ కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంది, బుల్లెట్ దిగుతుంది అన్న విధంగా రేవంత్ రెడ్డి గట్టి సందేశం అయితే ఇచ్చాడు. ఈరోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామరస్యంగా శాంతియుతంగా ఉండే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాము, హద్దు మీరి మేము గొడవలు చేస్తాము లేదంటే తంతాం కొడతాం చంపుతాం అనే వాళ్ళతో అయితే ఊరుకునేది లేదనేది ఒక గట్టి జవాబు, గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టు అనేది ఈ రియాజ్ ఎన్కౌంటర్తో మనకు స్పష్టమవుతుంది. ఇదే అంశంపై మనకు మరింత లోతుగా విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. సార్, రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో మీరేమంటారు? అంటే రియాజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేశాడు అనేది ఎలిగేషను. అంటే అతను హ్యాబిచువల్ క్రిమినల్, అంటే నేరం చేయటం అలవాటు, అతనికి నేరం చేస్తూ ఉంటాడు. ఇలా నేర ప్రవృత్తి ఉండటం అనేది సమాజంలో చాలా మందిలో కనిపిస్తుంది. అయితే ఈ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితులు కూడా చాలా తేడాలు ఉంటాయి. ఇన్ని తేడాలు కొంచెం క్రిమినల్గా ఉండటం మాత్రమే కాదు, కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటారు. ఈ అగ్రెసివ్గా ఉండటము దీనికి సంబంధించి అతనితో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలని అనుకున్నారు, కబురు పెట్టారు. ఈ ప్రమోద్ అనే అతను వెళ్ళాడు, కానిస్టేబుల్. మొత్తానికి అతన్ని తీసుకొస్తూ ఉండగా అతని వెనకాల కూర్చుని కత్తితో పొడి చేశాడు అతను. అంటే తప్పించుకోవడం కోసం పొడిచాను అనేది అతని ఆర్గ్యుమెంట్. కానీ ఆ పొడిచిన తీరు అవన్నీ కూడా గాయం తీవ్రమై అతను చనిపోయాడు. చనిపోయిన తరువాత ఇతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత చేయవలసింది ఏమిటి అంటే పోలీసుల విధి ఏమిటి కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే అతను పోలీస్ కానిస్టేబుల్ని చంపేసినప్పటికీ అతన్ని తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరచాలి. ఇంట్రాగేషన్ చేయొచ్చు, ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు. అతన్ని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 302 పెట్టండి, కోర్టుతో ఉరిశిక్ష వేయించండి, ఉరి తీయించండి, తప్పేం కాదు అది. కానీ తీసుకెళ్ళి చంపేయటం అనేది జస్టిఫై చేస్తూ ఈ రోజున సీఎం గారు మాట్లాడటం. అంటే అతను చంపే ఉద్దేశం గవర్నమెంట్ కాదు కదా. అతనేంటి తీసుకొచ్చిన తర్వాత మరీ ఇంకో కానిస్టేబుల్ దగ్గర ఉండే గన్ను లాక్కోబోయి మరోసారి దాడికి తెగించబోయే నేపథ్యంలోనే బుల్లెట్ దింపాల్సి వచ్చింది. అదే ఇప్పుడు ఒక హత్య జరిగింది, ఒక పునాది ఉంది అక్కడ. ఈ పునాది మీద అల్లినటువంటి ఒక కథనం ఏది, అతను హాస్పిటల్లో ఇది లాక్కుని వాళ్ళ మీద దాడి చేయబోయాడు, మిగిలిన పేషెంట్లకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో మేము కాల్ చేసాం అనేది ఒక చెప్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ ఇవేవి లేవు అక్కడ. ఇది జనరల్గా పోలీసు వారికి అలవాటైనటువంటి పద్ధతే. రకరకాల సందర్భాల్లో ఇదే చెప్తారు. విజయవాడలో చాలా కాలం క్రితం అంటే నిమ్మగడ్డ సురేంద్రబాబు గారు సిపిగా ఉన్న రోజుల్లో బుడ్డశంతన్ అని ఒక అతన్ని ఎన్కౌంటర్ చేస్తూ చంపాడు ఆయన. ఎన్కౌంటర్ అంటే ఇద్దరు తలబడటం, కౌంటర్ ఎన్కౌంటర్ ఇది కదా పదం. కానీ ఎన్కౌంటర్ అనేది హత్యగా స్థిరపడిపోయింది మనకి. ఎన్కౌంటర్ చేసి చంపుతా అనే ఒక పదబంధాన్ని మనం జీర్ణం చేసేసుకుని అదే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అక్కడ నిజంగా అతను రివోల్ట్ అయ్యాడా, రివోల్ట్ అయితే తమకి ప్రాణహాని ఉంటుంది అనుకుని పోలీసులు కాల్పులు జరిపారా అనేది కనుక సీరియస్గా పరిశీలిస్తే అతను దొరికిపోయిన తర్వాత అంత కండిషన్లో ఉంటాడని అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే పోలీసులు కూడా అతని మీద పర్సనల్గా ఏమీ ఉండదుగా. వాళ్ళకేంటి, పోలీసులు కూడా ఏంటి, అందరూ మామూలు శాంతియుతంగా ఉంటే చాలు అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఇది ఉంటారు. అతను రియాజ్ మీద వీళ్ళ కక్ష ఏమి ఇది ఉండదు కదా. అతను అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా వీళ్ళకి ఎవరికి తెలిసి ఉండదు కదా. అతను క్రిమినల్, తర్వాత ఇంకా మరింత సమాజానికి హాని కలిగిస్తాడన్న ఉద్దేశంలో ఉన్నప్పుడే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవడం తప్పని నేను అంటలా. ఓకే, యాక్షన్ ఏం తీసుకోవాలి? అరెస్ట్ చేశారు, చేసిన వ్యక్తిని మీరు ఇంట్రాగేషన్ చేసుకోండి, లేదంటే తీసుకెళ్ళి కోర్టులో పెట్టండి. పోలీసుల బాధ్యత ఏమిటి? చంపడం కాదు. అంటే ఇన్స్టెంట్ జస్టిస్ అనే పేరుతో చంపేస్తున్నారు వీళ్ళు. చంపేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ రకరకాల థియరీలు బయట లాక్ రావచ్చు.
చచ్చిపోయినటువంటి అతను చంపినటువంటి కానిస్టేబుల్ ఎవరు, ప్రమోద్ అనే అతను హిందూ, ఇతను ముస్లిం. ఇది కూడా పట్టుకొచ్చి మాట్లాడేసే ప్రయత్నం జరిగిపోతుంది సమాజంలో మనకు తెలియకుండానే. కాబట్టి ప్రతి కేసుకి రకరకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా నిర్భయ ఇన్సిడెంట్ జరుగుతుంది, అవును, జరగగానే లేదు ఒక అమ్మాయి మీద ఎవరో యాసిడ్ పోస్తారు, యాసిడ్ దాడి జరగగానే ప్రపంచం అంతా రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడుతుంది, అని ఎన్కౌంటర్ చేసి చంపేయండి అని ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. దీంతో సమాజం అంతా కూడా ఒక అభిప్రాయంతో ఉంది కాబట్టి మేము దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక అడుగు ముందుకేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో వరంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అవును, కాల్చి చంపేశారు కదా, కేసీఆర్ గారి హయాంలో కూడా జరిగింది కదా. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ గా తీసేసుకుంటున్నారు. అంటే ఒక కరుడు గట్టిన నేరస్తుని, తర్వాత ఒక చేయరాని సంఘటన చేసిన క్రిమినల్స్ని సమాజం అంతా వీడికి బతికేకి హక్కు లేదని సమాజం అంతా మెజారిటీ పీపుల్ కోరినప్పుడు ఇక్కడ అది కూడా ఇంకోటి ఏంటి, పోలీసులు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అయితే కానీ ఏ పోలీస్ వ్యవస్థ ఎవరిని చంపాలని పోలీస్ వ్యవస్థ కోరుకోదు. అసలు వాళ్ళ చేతి నుంచి ఇంకా పోయింది ఇతను ఇది వెళ్తే మరింత మందికి హాని అని కలిగినప్పుడే కదా. అందులో మన చట్టాలు ఏమంటున్నాయి, ఆత్మరక్షణ కోసం చేయొచ్చని మన చట్టాలే చెప్తున్నాయి కదా. అవునండి, ఆత్మరక్షణ కోసం చంపచ్చు అనే అడ్వాంటేజ్ తీసుకుని ఎన్ని హత్యలు చేయలేదు పోలీసు వారు, ఎంతమందిని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రోజుల్లో వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్ మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్లు ఉన్నాయి. వీళ్ళు వాంటెడ్గా చంపేస్తున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సంఘటనల నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి రియాజ్ ఎన్కౌంటర్ కూడా చూడాలి. అయితే దాన్ని జస్టిఫై చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇందాక మీరు అన్నారు, అంటే శాంతియుతంగా ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగు, అలా లేని వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాం అని చెప్పడమే అని చెప్పారు. అంటే అలాగని చట్టం చెప్పలేదు, రాజ్యాంగం చెప్పలేదు. రాజ్యాంగాన్ని మీరి మాట్లాడటం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తికి కుదరదు. కానీ మాట్లాడేస్తున్నారు. ఎందుకు మాట్లాడాడు ఆయన? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎవరితోనైనా స్నేహపూర్వకంగా ఉండండి. నేరం చేసిన సందర్భంలోనే మీ దృష్టికి వస్తాడు. మీ రాడార్లోకి ఒక వ్యక్తి ఎందుకు వస్తాడు? నేరం చేశాక వస్తాడు. నేరస్తుడిని మీరు ఏం చేయాలి? పట్టుకొని తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత కోర్టు అతనికి ఏ శిక్ష విధిస్తుందో అది విధించుకుంటుంది. కోర్టు గొడవ అది, మీకు సంబంధం లేదు. ఉరిశిక్ష విధిస్తే ఉరిశిక్ష అమలు చేయటం మాత్రమే బాధ్యత ప్రెజెంట్ డిపార్ట్మెంట్, వీళ్ళకి సంబంధం లేదు. పోలీసులు అనేవాళ్ళు కేవలం జరిగిన నేరాన్ని పరిశోధించి నేరస్తుల్ని పట్టుకొని తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టడం వరకే వీళ్ళకి చట్టబద్ధంగా ఉన్నటువంటి అధికారం. ఎవరిని చంపే అధికారం లేదు వీళ్ళకి. వాళ్ళ తుపాకీలో నుంచి కాలేటువంటి ప్రతి బుల్లెట్కి వాళ్ళు సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే అట్లా కాదు, మీరు కరెక్ట్, మీరు అన్నట్టు పోలీసు అధికారులకి పోలీసు వ్యవస్థకి చంపే ఉద్దేశం కరెక్ట్. అది క్రిమినల్కి చంపే ఉద్దేశం ఇది ఉన్నప్పుడు అలాంటి క్రిమినల్స్ ఇప్పుడు ఇక హాని వాడి వల్ల నాశనం అయిపోతే వాడిని అందరినీ ఇట్లా క్రిమినల్స్ అందరినీ లోపల పెట్టి మేపుకుంటూ ఉండడమే పోలీసు వ్యవస్థ పని. అయితే కసబ్ విషయంలో ఇదే వచ్చింది. కసబ్ని ఆ రోజున అక్కడ పట్టుకున్నారు, జైల్లో పెట్టినప్పుడు అతనికి రోజు భోజనానికి ఎంత అవుతుంది, అతనికి సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ప్రెజెంట్ మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది అనేది రోజువారీ లెక్కలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యేవి. ఎందుకు అతన్ని ఇమ్మీడియట్గా చంపేస్తే బాగుంటుంది కదా అని ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయటం. అంటే అది ఉద్దేశం వేరు. ఇప్పుడు కసబుద్ధికి దీనికి మనం పోలిక అదేంటి దేశ అంటే ఇది పాకిస్తానీ ఎదవలు చేసిన పని అని నిరూపించడానికి కసబును కొద్ది రోజులు మనం బిర్యానీ పెట్టి మన హైదరాబాద్ బిర్యానీ కాడి నుంచి అన్ని బిర్యానీ పెట్టి మేపాము, అది వేరు. ఇప్పుడు ఇక్కడ ఇది వేరు కదా. ఇప్పుడు నో ప్రజల యాటిట్యూడ్ని అలా డ్రైవ్ చేసేసారు, అయిపోయింది. ఓకే, ప్రజలు తాము చేసేటువంటి దుర్మార్గాలకి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించటం అనే కార్యక్రమం రాజ్యం చేస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రోగ్రాం జరుగుతోంది. అందుకని ప్రజలే కోరుకుంటున్నారు. నేను ఇందాక అందుకే చెప్పింది, రాజశేఖర రెడ్డి వరంగల్లో చంపినప్పుడు
చంపడానికి ముందే జనాలు రోడ్డు మీదకి వచ్చి ఎన్కౌంటర్ చేసి చంపమని ప్లకార్డులు పట్టుకు తిరిగారు. అలాగే చాలా సందర్భాల్లో నిర్భయ లాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ఎన్కౌంటర్ చేసి చంపండి అంటున్నారు. ఇది పోలీసులు రెగ్యులర్గా చేసేటువంటి ఒక దుర్మార్గానికి సమాజం ఆమోదం తెలపటం. నేనేమంటానంటే రాజ్యాంగాన్ని అమెండ్ చేయండి మీరు. మేము ఇన్స్టెంట్ జస్టిస్ కోసం ఇలాంటి వ్యక్తుల్ని చంపేస్తాం. ఇప్పుడు ఈ రోజున ఆయన చెప్పాడు కదా ముఖ్యమంత్రి గారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే శాంతిగా ఉండే వాళ్ళతోనే, దుర్మార్గులతో మేము ఎలా వ్యవహరించాలో దుర్మార్గుడు అని వీళ్ళు ఖాయం చేస్తారు. వీళ్ళ దృష్టిలో ఎవడైనా దుర్మార్గుడు కావచ్చు. ఎవరినైనా చంపదలుచుకుంటే వాడిని దుర్మార్గుడిగా బ్రాండ్ వేసి చంపేయచ్చు.